భారత సైనికుల అసమాన శౌర్యం, ధైర్య సాహసాలు దేశం పట్ల వారి నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన కార్గిల్ అమరవీరులకు మర్చిపోలేమని చెప్పారు. ఇక కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు మంచిర్యాలలోని ఘనంగా నివాళులు అర్పించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా మార్కెట్ యార్డులోని మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలోని ఆయన మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా సాహెబ్ నగర్ కాప్రాయి చెరువు పరిధి కాలనీ వాసులకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్మి గౌడ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక 20 కోట్ల రూపాయలతో నలాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇక సాహెబ్ నగర్, బిఎన్ రెడ్డి నగర్లోని కాలనీలకు సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశంలోనే ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. రజకుల అభివృద్ధికి కృషి చేస్తానని, వారికి ఎస్సీ జాబితాలో చేర్చే అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని కొరింగ అభయారణ్యంలోని ప్రపంచ మడ అడవుల దినోత్సవం నిర్వహించారు. పర్యావరణ సమతుల్యత, తీర ప్రాంతాల రక్షణ, వన్యప్రాణులకు సహజ ఆవాసాల కల్పనలోని మడ అడవులది కీలక పాత్ర అని ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్ రావు తెలిపారు. ఇక మడ అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఖమ్మం 47వ డివిజన్లోని ఆషాఢ మాసం బోనాలు ఘనంగా జరిగాయి. మాజీ కార్పొరేటర్ తోట గోవిందమ్మ ఆధ్వర్యంలోని బోనాలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల మహిళలతో సైతం బోనాలు ఎత్తి శివదుర్గ ఆలయంలోని సమర్పించారు. ఆషాఢ బోనాలు నిర్వహించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కేసుపల్లిలోని మైసమ్మ బోనాల జాతర వైభవంగా జరిగింది. ఇక వేప మండలు పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలను మహిళలు తలలపై ధరించి అమ్మవారికి సమర్పించారు. వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని వారు వేడుకున్నారు. డిఎస్సి పరీక్షల్లోని భారీగా అవినీతి జరిగిందని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఒక్క టీచర్ పోస్టును 30 లక్షలకు అమ్మారని మండిపడ్డారు. డిఎస్సి అవినీతిలోని కోట్లాది రూపాయలు దండుకున్నారని భూమన విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలోని హెచ్ గ్రౌండ్లోని జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు జరిగాయి. వివిధ పాఠశాలల నుంచి 14 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు గల బాలబాలికలు ఈ ఎంపికలో పాల్గొన్నారు. ప్రతిభ ప్రదర్శించిన వారు ఆగస్టులో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలోని జిల్లా తరపున పాల్గొంటారని సెక్రటరీ చంద్రమోహన్ చెప్పారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని లోకశాంతి కోసం షిరిడి సాయిబాబా భక్తులు పాదయాత్ర చేశారు. ఇక అయినవిల్లి మండలము కె జగన్నాథపురంలో మొదలైన పాదయాత్ర అమలాపురం వరకు సుమారు 20 కిలోమీటర్లు సాగింది. ఇక అఖండ సాయినామ సంకీర్తనలతో భక్తులు ముందుకు సాగారు. మార్కాపురం జిల్లా కనగిరి అర్బన్ కాలనీలోని ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. మృతురాలిని ప్రతిభ భారతిగా గుర్తించినట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. మృతులారి భర్త ఫాస్టర్ అని, ఇంట్లో అత్త, ఆడబిడ్డతో తరచూ గొడవల నేపథ్యంలో బావి కొట్టడంలోని మరణించినట్లు శ్రీధర్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం శ్రీ గుంజేడు ముస్లమ్మ ఆలయంలోని బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకొని ఆరోగ్యంతో రావాలని మండల పార్టీ కార్యకర్తలు ఆలయంలో పూజలు నిర్వహించారు. షరతులు లేకుండా జీవో 396ను రద్దు చేయాలని నరసరావుపేట దస్తావేజు లేఖల ప్రెసిడెంట్ నాగభూషణ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఈ జీవో వల్ల దస్తావేజు లేఖర్లు ఉపాధిని కోల్పోతున్నారని, భవిష్యత్తులోని ఆస్తి వివాదాలు, చట్టపర సమస్యలు పెరిగే ఛాన్స్ ఉందని అన్నారు. తమ నిరసనలకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.